శ్రీమద్భగవద్గీత రాజవిద్య రాజగుహ్య యోగము నుండి ఈ శ్లోకము గ్రహింపబడినది. శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఈ విధముగా గీతోపదేశము చేసినారు. మహాత్ముడనగా నెట్టివాడో ఈ శ్లోకము చక్కగా విశదీకరించబడినది. మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతిమాశ్రితాః భజంతే నన్యమనసో జ్ఞాత్వా భూతాత్మవ్యయం శ్లోకభావం. ఓ అర్జున, మహాత్ములైతే దైవీ ప్రకృతిని అనగా దేవ సంబంధమైన స్వభావమును ఆశ్రయించిన వారలై భగవానుని సమస్త ప్రాణులకును మూల కారణముగా నాశరహితునిగా ఎరింగి వేరొక దానియందు మనస్సు నుంచని వారలై భగవానునే సేవించుతున్నారు. ఇక్కడ మనము రెండు అంశములను గమనించవలే. మహాత్మానః, మహాత్ముడనగా నెట్టివాడు ఈ శ్లోకమున చక్కగా విశదీకరింపబడినది. మహాత్మా అనున్నది ఒక బిరుదు. అది ప్రయత్నము చే ప్రతి వారికి లభ్యము కాగలదు. ఎవరు దైవీ ప్రకృతిని ఆశ్రయించి భగవానుని నాశరహితునిగను ఆది కారణునిగను అనన్య మనస్కులై వారిని ధ్యానించుచుందురో అట్టివారు మహాత్ములు కాగలుగుదురు. కాబట్టి మహాత్మత్వమునకు జాతి మత కుల గోత్రాదులతో పనిలేదు. ఎవరైనా సరియే పైన తెలిపిన సల్లక్షణములు కలిగి ఉండినచో వారు మహాత్ములే అగుదురు. అందువలన స్వరూప స్వభావములను బాగుగా తెలుసుకొనినచో భగవానుడు నాశరహితుడని మూలకారకుడని ఎరింగినచో అట్టి భగవత్ పరిజ్ఞానము వల అతనిపై పూర్తి భక్తి విశ్వాసములు కలుగునట్టి ఇక మనస్సు అన్యత్ర పోక అతనిపైననే నిలుచును. అది ఏ అన్య మనస్సు. అనన్య మనస్సేర్పడుటకిదియే ఉపాయమని ఇక్కడ ఉదహరించడమైనది. శుభం.